లార్డ్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, వాక్యాలకు వెళ్ళాము. చక్కగా ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండమ్మా. సంతోషంగా చెప్పుకోండి. చక్కగా ఒక మాట చెప్పాలి మీ పక్కన వారితో, ఏంటంటే ఈ ఆదివారం ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు అని చెప్పండి. ఈ ఆదివారము దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటే ప్రార్థన అంశం మనకు ఉండాలి. ఇంటి నుంచి బయలుదేరి మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రార్థన ఒకటి ఏంటంటే, దేవా, ఈ వారం అంతా కూడా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి నా మనసులో. ఈ ఆదివారపు నాడు సమాధానం కొరకు నేను వస్తున్నాను. ఈ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉండగా నీ దాసు దగ్గర నుంచి నాకు సమాధానం రావాలని ప్రార్థన చేసుకుని సంఘానికి రావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంగమా, వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి కార్యము జరిగించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. బైబిల్లో చాలా మంది స్త్రీల గురించి మనం చాలా వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ గురించి చెప్పాలని కోరుకుంటూ ఉన్నారు. అది కేవలం నా మనసులో వచ్చిన మాట కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు కల్పించినటువంటి ప్రేరేపించినటువంటి మాట. ఈనాడు క్రైస్తవులైనటువంటి మనము స్త్రీల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, తన కుటుంబం పట్ల, దేవుని పట్ల, యాజకుని పట్ల, సంఘము పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలో కొద్ది మాటలు చక్కగా మనం బైబిల్లో నుంచి చూసి నేర్చుకుందాం. దాని స్తోత్రం కలుగును గాక. స్త్రీలైనా పురుషులైనా కేవలము ఆదివారానికి మాత్రమే ప్రార్థన పరిమితం చేసేసారు, లేదా శనివారం మాత్రమే ప్రార్థనకు పరిమితం చేశారు, లేకపోతే బుధవారం మాత్రమే, లేదా ఎప్పుడైనా శుక్రవారం నాడు స్త్రీల కొడుకు సమయంలో మాత్రమే ప్రార్థన పరిమితం చేశారు. కానీ ప్రార్థన అనేది స్త్రీలకు ఎంత ప్రాముఖ్యమైందయ్యా అంటే, వారును వారి ఇంటి వారును కట్టేందుకు, నిలబడేందుకు సహాయపడేది ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనకి, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకి కావాల్సింది ఏంటంటే అంటే సపోర్ట్. ఏం కావాలండి? సపోర్ట్ కావాలి మనకి. మన జీవితంలో ఎక్కడి నుంచి కూడా రాని వంటి సపోర్ట్, ఒక ఆదరణ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ప్రార్థన నుంచి మనం కలిగించుకోగలం. రాజైన వంటి దావీదు మహారాజు గారు ఏం చేశారయ్యా అంటే, సహాయము ఎక్కడి నుంచి వచ్చిద్దా అని చెప్పి ఆకాశము తట్టు కళ్ళు చూశాడే గాని భూమి మీద ఉన్న వారిది ఎవరిని ఆయన చూడలే. అందుకని స్త్రీలు కూడా ఎక్కువగా నీవును నీ ఇంటి వారును యెహోవా యందు ఆశీర్వించబడాలంటే గనక స్త్రీలు చేయాల్సినటువంటి బాధ్యతలు, వారి కుటుంబంలో కూడా వారు నేర్పించాల్సినటువంటి బాధ్యతల గురించి మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. ఈనాడు బైబిల్లో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. సాధారణముగా ఎక్కువ శాతం మనకి కనబడే వంటి స్త్రీలలో అబ్రహాము గారి భార్య మనకి తెలిసిన విషయమే, ఆదాము గారి భార్య గురించి మీకు తెలిసిన విషయమే, ఇసాక్ గారి భార్య గురించి కూడా మీకు తెలిసిన విషయమే. ఇంకా చెప్పాలంటే బైబిల్లో ప్రత్యేకముగా లేఖనంలో లిఖితమైనటువంటి పేర్లు ఎస్తేరు, రూతు. ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా వీరు అందరూ కూడా తెర ముందుకొచ్చి దేవుని కార్యాలు చేస్తే, తెర వెనకాల నుండి దేవుని కార్యాలు చేసిన స్త్రీలు కూడా ఉన్నారు. ఈ తెర వెనకాల దేవుని కార్యం చేసినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే గనకే ఈనాడు మనం అందరం కూడా ధ్యానం చేయవలసినటువంటి స్త్రీ ఆమె పేరేంటంటే సెరూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా. సెరూయా. సెరూయా అనగా అర్థం ఏంటంటే చీలిన అని అర్థం, లేదా బాధాకరమైనది, ఇంకా చెప్పాలంటే వేదనకరమైంది అని అర్థం. ఈమె గురించి మనం జాగ్రత్త పరిశీలన చేసుకుంటే, యెషయికి 8 మంది కుమారులు ఉన్నారని మాత్రమే తెలుసు మనకి. అందులో 8వ వాడు దావీదు గారి విషయం కూడా మనకు తెలిసిందే. దావీదు గారికి సహోదరులు ఉన్నారా అంటే
అందులో ఎటువంటి సందేహం లేదు. యెషయాకి 8 మంది కుమారులతో పాటుగా 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ 2 కుమార్తెలు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో దినవృత్తాంతములో మొదటి గ్రంథము 2వ అధ్యాయములో 16వ వచనం రాయబడిన మాటలు ధ్యానం చేద్దాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను తల్లులారా. దినవృత్తాంతములో మొదటి గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం రాయబడిన మాటలు ఏమనగా, చదవండి. డిస్ప్లే చేశారా? మరి నోళ్ళు తెరవరా? చదవండి, గట్టిగా చదవండి. సెరూయా, అబీగయేలు వీరు అక్క చెల్లెండ్రు. చాలా అక్కడ చాలండి. ఎంతమంది అండి? యెషయాకి ఎంతమంది కుమార్తెలు? అందరు చెప్పాలి. ఫస్ట్ కుమార్తె పేరేంటి? అందరు చెప్పండి అమ్మా. సెరూయా. రెండో కుమార్తె పేరు అబీగయేలు. ఓకేనా? ఇప్పుడు యెషయా గారికి కుమారులతో పాటుగా కుమార్తెలు కూడా వచ్చేసారు మనకు చక్కగా. సో కాబట్టి ఈ కుమార్తెలలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన కుమార్తె సెరూయా. ఎవరు చెప్పండి? సెరూయా. సెరూయా గురించి బైబిల్లో అంత ప్రత్యేకమైన విషయాలు ఏమి తెలపబడలేదు, కానీ మరి ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఆమె పేరును రాశాడు. ఆమె పేరును రాశాడు అంటే కనుక సాధారణంగా రాయడు కదా. అయినా ఏదో ఒక ప్రత్యేకత ఆమెకి ఉంది. ఆమె ఏదో ఒక ఘనతనం, ఏదో ఒక ప్రత్యేకత కలిగింది కాబట్టినే దేవుని యొక్క లేఖన భాగంలో ఆమె పేరు లెక్కించబడింది. ఈ పరిశుద్ధమైన లేఖన భాగంలో అయితే ఆడు చెడ్డవాడైతే ఆయన పేరు రాయాలి, లేకపోతే మంచోడైతే ఆయన పేరు రాయాలి. ఈ మధ్యస్థులో ఉన్నటువంటి సోది ఎవ్వరు కూడా వాళ్ళ పేరు లేదు దీంట్లో రాయబడవు. ఎందుకంటే అయితే మంచిగానైనా ఉండాలి, లేదా చెడ్డగానైనా పోవాలి. మనము చెడ్డగా ఉన్న వారిని వారు ఏ విధంగా మంచిగా మారారో లిఖితమైంది మన బైబిల్లో. ఒకవేళ మంచిగా ఉన్నవారు ఏ విధంగా చెడుగా మారిపోయారు అది కూడా లిఖితమైంది బైబిల్లో. ఈ బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా మానవునికి జీవితాన్ని, ఆ జీవిత శైలిని ఏ విధంగా మార్చాలో నేర్పిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈనాడు మనం చదువుకున్న లేఖన భాగంలో సెరూయా అనే ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈమె దావీదు గారికి సహోదరి. ఏం చెప్పండి? దావీదు గారికి సహోదరి. మనకి మన భాష చెప్పాలంటే తోబుట్టు అంటారు చూసుకుందా, అటువంటి బంధం కలిగినటువంటి స్త్రీ. ఈమెకి 3 కుమారులు ఉన్నారండి. ఎంతమంది కుమారులు చెప్పండి? 3 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు ఎవరు అనే విషయం గురించి చక్కగా మనకి ఆ 16వ వచనంలో రాయబడింది. నంబర్ 1, 1 అబీషై, 2 యోవాబు, 3 అసహేలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే తెర వెనకాల నుండి ఈమె చేసినటువంటి కార్యాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్లో కేవలం ఈమె గురించి, ఆమె పేరు గురించి మాత్రం రాయబడింది. ఆ తర్వాత తన కుమారుల గురించి మాత్రం రాయబడింది. కానీ చరిత్ర గ్రంథాల్లో ఈమె గురించి రాయబడిన మాటలు ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి, ఒక స్త్రీ ఏ విధంగా తన కుటుంబాన్ని నడిపించాలి, ఎటువంటి జ్ఞానముగా తన కుటుంబాన్ని దేవుడికి అర్పించాలనే విషయాల గురించి ఎంత బాగా నేర్చుకుందో ఈ స్త్రీ. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మీరు పెరుగుతున్నారు, పెద్దవారు అయ్యారు. వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారిని ఎక్కడ ఉంచిందయ్యా అంటే ఆ 3 కుమారుల్ని దావీదు గారి సమక్షంలో ఉంచింది. జాగ్రత్త వినండి. దావీదు గారి సమక్షంలో వారికి ఏమన్నా పేర్లు కానీ, ప్రఖ్యాతులు కానీ, అధికారం కానీ వచ్చిందా అంటే వారితో చెప్పి మరి పంపించింది. ఏమనంటే, దావీదు గారికి పేరు ప్రఖ్యాతులకి మీకు సంబంధము లేదు, కానీ మీ మేనమావైనటువంటి దావీదు గారిని కాపాడుకునే బాధ్యతలో మీరు వెళ్తున్నారు మీ 3. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి. హల్లెలూయా. ఆ తల్లి గారు ఆ చిన్నవాడి దగ్గర నుంచి యుక్త వయసుకు వచ్చేంత వరకు ఆ 3కి ఏమని పెంచుతుందయ్యా అంటే,
మీరు బ్రతుకుతుంది కేవలం నా సహోదరుని కోసం మాత్రమే అని. ఎవరి కోసం అంటే? ఏ తెల్లనట్టు చేస్తుందా? ఏం చెప్పు, ఏ తెల్ల ఏం చేస్తుంది? ఒరే, నువ్వు మా కోసం బతకాలరా, మేము మీకోసం బతుకుతున్నాము, మేము కష్టపడి సంపాదించిన దానిలో మీకే పెడుతున్నాం, కాబట్టి మీరు పెరిగి పెద్దవారు అయిన తర్వాత శుభ్రంగా ఏదైనా జాబ్ సంపాదించి మీరు డబ్బును కూడబెట్టుకున్నప్పుడు మీరు మమ్మల్ని చూసుకోవాలని చెప్పి పిల్లల్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు? చెప్పండి, ఏం చేస్తున్నారు? పెంచుతూ ఉన్నారు. ఇక మగపిల్లలు అయితే కనుక కంపల్సరిగా ఫుల్లీ డిపెండెంట్. ఇక వాడిని చక్కగా చదివించి మంచి ప్రయోజనకుని చేసి వారికి మంచి జాబ్ రాగానే తల్లిదండ్రి ఇద్దరు కూడా ఏమనుకుంటారంటే, అమ్మయ్య వాడికి జాబ్ వచ్చేసింది, ఒకవేళ మనకు ఉద్యోగం ఉన్నా ఊడిపోయినా వాడి సంపాదన కుటుంబం ముందుకెళ్ళిపోతాయి అని చెప్పి చాలా మంది భ్రమలో బతికేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయినాయి ఆ రోజులు, ఎప్పుడో పోయినాయి. కుమార్తెల మీద కుమారుల మీద ఆధారపడి ఆ జీవితాలు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చేసినప్పటికి కూడా కుమారుడు తండ్రి మీద పడి తింటూనే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే అవునంటారా కాదంటారా? హలో, అవునా కాదా? కానీ దేవుడు మీకు బాధ్యతను ఇచ్చాడు. మన సంఘంలో ఉన్న యవనస్తులు ఎవరు కూడా ఖాళీగా లేరు, చక్కగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు, శుభ్రంగా సంపాదించుకుంటున్నారు, కుటుంబానికి ఎటువంటి భారముగా లేరు, కుటుంబం చక్కగా ఆసరంగా నిలబడుతున్నారు. అందరూ బడి దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పరేంటి మరి? హల్లెలూయా. కుటుంబం మీద భారముగా లేకుండా ఈ ముగ్గురు కుమారులు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, తల్లికి ఆసరాగా ఉంటూ తల్లి యొక్క ధ్యేయాన్ని వారి లక్ష్యంగా మార్చుకున్నారు. ఆమె ధ్యేయం ఏంటయ్యా అంటే, ఆమె బ్రతికున్నంత కాలము కూడా, ఆమె వెళ్ళిపోయినప్పుడు కూడా వాళ్ళ ప్రాణమును ఎవరి కోసం అర్పించాలంటే దావీదు గారి మీదనే అర్పించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకంటే అండి? దావీదు గారి గురించి మీరు బతకాలి, దావీదు గారి క్షేమం కోసం మీరు జీవించాలి, దావీదు గారు ఎక్కడికి వెళ్తున్నా ఏ పని చేస్తున్నా మీరు వారి వెన్నుంటే ఉండాలి అని చెప్పి అద్భుతమైనటువంటి మాటల చేత పెంచి ఏం చేసిన? పెద్ద చేసింది. ఎవరిని? కుమారుల్ని. ఎంతమంది కుమారులు చెప్పండి? అందరూ చెప్పాలి. ఎంతమంది కుమారులు చెప్పండి? మనం ఒక్కరిని పెంచడానికి ఇదైపోతున్నాం. ఆ ముగ్గురిని పెంచింది. భర్త భార్య ఎంతసేపు కూడా దైవ ధ్యానంలో ఉంటుంది, ప్రార్థన అంటుంది, దావీదు గారి వెనకాల తిరుగుతూ ఉంది, ఎంతసేపు రాజ్యము 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 అంటుంది, ఇదిగో నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి భర్త ఏం చేసిండు? భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వేరే దేశానికి. అయినప్పుడు కూడా భార్య ఏమైనా వెనకడికి వేసి, దావీదు గారు ఎందుకులే మనకి, ఏమండి నా సహోదరుడు ఎందుకులే మనకి, నా కుమారుని ముగ్గురుని చక్కగా ప్రయోజనకుని చేశాను, వారు మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు చక్కగా వారు ఏదో పని చేసుకుని బతుకుతారు అని చెప్పి ఏమాత్రం కూడా ఆమె ఆలోచింపక ఆ ముగ్గురిని తీసుకెళ్లి దావీదు గారి సముఖంలో వదిలిపెట్టేసిందంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. ఏం చేసిందంటే దావీదు గారికి సముఖంలో వదిలిపెట్టేసింది. వదిలిపెట్టినటువంటి ఆ ముగ్గురు ఏం చేస్తున్నారు అంటే, ఎప్పుడైతే దావీదు గారి సముఖంలో ఉన్నారో, సైనికులుగా ఉంటున్నారో, ఆ సైనికుల్లో ఆ ముగ్గురులో ఒకరిని సైనాధ్యక్షుని చేశాడు దావీదు గారు. అతని పేరేంటయ్యా అంటే యోవాబు. ఏం చెప్పండి అమ్మా? యోవాబు సైనాధ్యక్షుడిగా ఉన్నాడు. అతనితో పాటుగా అతని సహోదరుడైనటువంటి అభిషేక్ కూడా సైనాధ్యక్షుల్లో వన్ ఆఫ్ ద సైనికుడిగా, సోల్జర్ గా ఉన్నారు. వీళ్ళిద్దరు గురించి మనం చక్కగా వివరించుకున్నాం. మూడో వ్యక్తి మామూలుడు కాదండి. జాగ్రత్త వింటున్నారా? మూడో వ్యక్తి మామూలుడు కాదు. మూడో వ్యక్తి ఎటువంటి వాడయ్యా అంటే, ప్రాముఖ్యంగా లేడీ ఏ విధముగా వేగముగా పరుగులెడుతుందో అంతకన్నా ఎక్కువ వేగముగా ఇతను పరిగెత్తగడ్డంట. అంటే కనురప్పు పాటలు మామైపోయాడండి అంటారు చూసారా? అటువంటి వేగాన్ని పుంజుకొని పరిగెత్తగలిగేంత సామర్థ్యత మూడో వాడికి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ పాస్టర్ గారిని అబద్ధాలు చెప్తాడు, ఏ పాస్టర్ గారికి వాక్యమే రాదు అసలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలా మంది. పాస్టర్ గారు అంతా అబద్ధాలు చెప్తాడు, పాస్టర్ గారు అసలు వాక్యమే రాదు, నోరుకొచ్చిందలా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు చాలా మంది. కానీ దేని బట్టి గమనించండి, వాక్యం చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. 2వ సమూయేలు 2వ అధ్యాయము 18వ వచనం చదవండి అమ్మా. 2వ సమూయేలు
బిడ్డలారా, 2వ సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 18వ లేఖనంలో ఉన్న ఆ లేఖన భాగం జాగ్రత్తగా చదవండి ఒకసారి. సెరూయా 3 కుమారులకు యోవాబును, అబిషేయను, ఆసాహేలును అచ్చటను ఉండిరి. అయితే ఆసాహేలు అడవి లేడి ఎంత తెలివిగా పరిగెత్తగలవాడు గనక దేనికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా మామూలు లేడి కాదండి. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు. అక్కడ ఏ లేడి అంటే అది మామూలు లేడి అనుకోండి, నీతో పాటు పరిగెత్తిద్దేమో. అడవి లేడి సింహాలతో పాటు పులుల్ని తప్పించుకోవడానికి పరిగెత్తిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదంటారు చెప్పండి? తన ప్రాణము దక్కించేందుకు సింహము కంటే, చిరుత పులి కంటే, పులుల కంటే వేగముగా పరిగెత్తిన ప్రాణం దక్కించుకుని వంటి లేడితో పోల్చారు. ఎవరిని? ఆసాహేలుని. అతనిలో ఉన్నవంటి వేగము ఎటువంటిదో, అతనిలో ఉన్నవంటి శక్తి ఎటువంటిదో, తన కాలుకున్నవంటి దృఢత్వం ఎటువంటిదో చాలా చక్కగా ఒకే ఒక మాటతో తేల్చి పడేశారు. ఏంటంటే వాడు అడవి లేడితో పోలిన వంటి వాడు. అది ఎంత తెలివిగా, ఎంత నాగ్గా, ఎంత శత్రువుని ఏ విధంగా తప్పించుకోవాలో అంత వేగముగా తప్పించుకునే ఆలోచన ఎవరికుందయ్యా అంటే చెప్పండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. తల్లి ఇప్పుడు చెప్పు, ఆ తల్లి ఆ 3 కుమారులు ఏ విధంగా పెంచిందంటావు? ఏమండి, ఏ విధంగా పెంచింది చెప్పండి? వారిలో ఉన్న ఆ శక్తి ఏ విధంగా వచ్చింది? వారిలో బలము ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు దేవుని సంగమ జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ఆ 20 లేదా ఆ ముగ్గురు కలిసి యుద్ధానికి వెళ్ళారంటే గనక ఆ యుద్ధంలో పరాజయం అనేది అసలు ఏనాడు కూడా చూడలేదంట వాళ్ళు ముగ్గురు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు గారి దగ్గరికి వెళ్ళి అడుగు పెట్టాలంటే గనక ఈ ముగ్గురిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలండి. అర్థమైందా? దావీదు గారి మీదకి వెళ్ళాలంటే అతన్ని సంహరించాలన్నా, లేదా ఆ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా, దావీదు గారిని ఆ రాజ్యం కిందకి దించాలన్నా, దావీదు గారిని ఒక ఈట వెళ్ళాలంటే ముందు ఈ ముగ్గురుని దాటుకుని వెళ్ళాలి. నేను స్తోత్రం కలుగును గాక. ఎంతమంది దాటుకుని వెళ్ళాలి? 30 మందో 300 మందో కాదు. ఎంతమంది అంటే ముగ్గురే. ఈ ముగ్గురుని దాటి శత్రువు సైన్యము దావీదు గారి మీదకి వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. అయితే ఈ ముగ్గురు ఆ తల్లి గారు ఏ విధంగా పెంచిందంటే దైవ ధ్యానముతో, దేవుని భక్తితో, భయముతో ఆ వారిని ఏ విధంగా పెంచిందంటే ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని కూడా మీరు భయపడవద్దని పెంచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చిన్నప్పుడే పిల్లలకి భయం నేర్పించేస్తా ఉంటాం. ఏమని తెలుసా? ఇదిగో నువ్వు అన్నం తినకపోతే బూచు కూడా వస్తాడని భయపెడతావు నువ్వు. అవునా కదా? అన్నం తినకపోతే చెప్తావు లేదా? వాళ్ళకి ఏం క్రియేట్ చేసావు నువ్వు? బూచుడు వస్తాడని కాదు, వాళ్ళకి భయం క్రియేట్ చేసావు నువ్వు. అవునా కదా? నువ్వు బయటికి వెళ్ళావంటే కనుక ఎవడొకరు ఎత్తుకుపోతాడు. నువ్వేం చేసావు? వాళ్ళ మనసులో నువ్వేం క్రియేట్ చేసావు? అవునా కదా? అంటే పుట్టినది మొదలుకొని వారి యుక్త వయసుకు వచ్చి దావీదు గారి సముఖంకు వెళ్ళేంతప్పుడు కూడా తన తల్లి గారి వారి జీవితంలో భయము అనేది వారికి, దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు భయపడాలి అంటే ఎవరికి భయపడాలంటే దావీదు గారికి అభిషేకం ఇచ్చిన వంటి దేవునికి భయపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాధారణమైన వాడైతే కనుక వాడి దగ్గర మిమ్మల్ని పంపించేవాడిని కాదు నేను. కానీ దేవుడి అంత అభిషేకించబడిన వాడు కాబట్టి ఆ దావీదు గారిని కాపాడుకునే బాధ్యత దేవునికి ఇచ్చాడు. ఈ ముగ్గురుతో తల్లి మాట్లాడుతుంది ఏంటంటే ఈ లోకంలో మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆఖరికి దావీదు గారి భార్యకైనా, దావీదు గారి కుమారునికైనా, దావీదు గారికి ఒకవేళ కనుక కుమార్తె పుట్టినా, ఒకవేళ కనుక దావీదు గారి సైన్యంలో ఎంత పేరు ప్రఖ్యాత కలిగిన వాడికైనా ఎవ్వడి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ముందస్తునే ఉండాలి. మీ యొక్క టార్గెట్ ఏంటంటే, మీ లక్ష్యం ఏంటంటే దావీదు గారి మీద ఒక్క రాయి గాని, ఒక్క బాణపు గుర్తు గాని, దావీదు గారి చేతి మీద ఒక చిన్న ఘాటు గాని పడకుండా కాపాడుకునే బాధ్యత మీ ముగ్గురిదే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా చేయగలమంటావా మనం? ఎలా చేయగలమంటామా? ఆమె చెప్పేసింది ఏంటంటే దావీదు గారు యుద్ధానికి వెళ్తే కనుక ఒకవేళ యుద్ధంలో దావీదు గారు చనిపోతాడు అని తెలిస్తే ముందు చావాల్సింది మీ ముగ్గురే. ఏ మాట చెప్పగలదు ఏ తల్లన్నా?
ఏ తల్లైనా ఈ మాట చెప్పగలదా? చాలా సందర్భాల్లో దావీదు గారు యుద్ధానికి వెళ్తున్నప్పుడు దావీదు గారి మీద ఆ ఈటలు గాని లేదా బాణములు గాని వస్తూ ఉండగా ఈ ముగ్గురు వెళ్ళి ఎదురు నిలబడి దానిని తప్పించిన రోజులు కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ దావీదు గారు మరణిస్తాడు, చనిపోతున్న సమయంలో ఈ ముగ్గురు అడ్డుపడిపోయి దావీదు గారిని కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సందర్భాలు ఉన్నాయి. ఇదిగో మీరు మొదటి సమయంలో మొదలుకొని దాదాపుగా ఇదిగో 2వ దినవృత్తాంతం వరకు చదువుకుంటూ పోయారంటే కనుక ఈ ముగ్గురు పేర్లు మాటి మాటికి వస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ కనుక ఈ ముగ్గురిని చంపాలంటే కనుక ముందుగా వెళ్ళి చంపే మొగోడు పొట్ల, ముందుగా వెళ్ళి చంపే మగోడు పొట్ల ఆ దినాల్లో. అందుకని వాడిని వెనక నుంచి పొడిచి చంపే ప్రయత్నాలు చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఏ విధంగా పెంచిందంట తల్లిగారు మనల్ని? చెప్పండి, ఏ విధంగా పెంచిందంట? అంటే ఇంకేమన్నా విద్యలో ఏమైనా కళలు ఏమైనా తెలిసినాయా, లేకపోతే ఇంకేమైనా కరాటే కున్ఫు ఏమైనా తెలిసప్పుడు నేర్పించడానికి వాళ్ళకి ఏమండి మరి ఎట్లా పెంచింది వాళ్ళని? దైవికముగా పెంచింది, దైవ జ్ఞానంతో పెంచింది, దావీదు గారిని చూపిస్తూ పెంచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని చూపిస్తూ పెంచిందండి? దావీదు గారిని చూపిస్తూ పెంచింది. నాన్న ఇదిగో మీ మేనమామ గారిని చూసి పెరగండ్రా చక్కగా. అతను ఎటువంటి గుణం కలిగిన వాడు, ఎటువంటి ప్రార్థన కలిగిన వాడు, ఎటువంటి శక్తి కలిగిన వాడు, ఎటువంటి ధైర్యం కలిగిన వాడు, దేవుడు ధ్యానం తప్ప వేరే ధ్యానం లేనటువంటి వాడు. ఇదిగో అటువంటి దావీదు గారు అటువంటి మేనమామ గారిని పోలి నడుచుకున్న ఎడల నువ్వు పెరిగి పెద్దవాడైతే గనక అతన్ని కాపాడే అంత శక్తి దేవునికి ఇస్తాడు యేసు నామములో. దావీదు గారు ఒరే మీరు మా అల్లుళ్ళే కదా రండ్రా అంటే వచ్చేది కాదు అక్కడ. దీని స్తోత్రం కలుగును గాక. అక్కడ దావీదు గారి దగ్గరికి అతని దేహాన్ని కానీ లేదా తన రాజ్యాన్ని కానీ కాపాడుకునే విధానంలో ఎవరు నిర్ణయించాలి అంటే సైన్యములకు అధిపతి అని యెహోవా. ఎందుకంటే దావీదుని ఏర్పరచుకుంది ఎవరమ్మా చెప్పు? హలో, దావీదుని ఏర్పరచుకుంది ఎవరు? అవునా కాదా? సమూయేలు గారు వచ్చారండి. యెషయా గారికి ఎంతమంది కుమారులు? ఎంతమంది అమ్మా? 8 మంది కుమారులు అండి యెషయా గారికి. యెషయా గారు మీ కుమారుడు ప్రభు వారు కావాలంట అని అన్నాడు కదండి. ఒక్కొక్కడిగా వెళ్తూ ఉన్నాడు 7 మంది అయిపోయి 8 మంది వాడు ఎక్కడున్నాడు, 8వ వాడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉండగా ఆ 8వ వాడు చిన్న గొర్రె మందను తీసుకొని వెళ్ళాడు. ఆడొచ్చి టైం ఉంది ఆగండి అన్నారు యెషయా గారు. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7గురితో కూడా ప్రభు మాట్లాడడం అంటే ఆ స్వరము 8వ వాడు ఇంటికి రాగానే మాట్లాడడం ప్రారంభించింది. అతడే అభిషక్తుడైన దావీదు, అతనికి అభిషేకం ఇచ్చి రాజ్యానికి తీసుకుని వెళ్ళండి అని. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దావీదు గారు ఎంపిక చేసిన మొదలుకొని ఆయన మరణంత వరకు కూడా దావీదు గారు ఎవరు చెప్పు చేతల్లో ఉన్నాడంటే చెప్పవేంటి గడ్డి చెప్పండి అమ్మా, దేవుని చెప్పు చేతల్లో ఉన్నాడు. నువ్వు నేను ఉన్నావో చెప్పు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఆమె చేసిన మన గొప్ప కార్యం ఏమనగా 2 విషయాలు, అది 3 విషయాలు చెప్పుకుందాం. నంబర్ 1, ఒకటి ఏమనగా సహోదరి ప్రేమ కలిగి ఉన్నది. ఎవరు ప్రేమ? సహోదరి ప్రేమ, సహోదరుని ప్రేమ. ఈనాడు మీ బిడ్డలను నీతో పాటు పుట్టినటువంటి సహోదరి అయినా సహోదరుడైనా వాళ్ళ కొరకు బ్రతకమని చెప్పిన రోజు ఎప్పుడన్నా ఉందంటారు? చెప్పండి అమ్మా, ఉందా లేదా? స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మా పెద్దనాన్న గారి దగ్గర, పాస్టర్ గారి దగ్గర నేను దాదాపుగా సంవత్సరం ఉన్నా అక్కడ. నేను మా నాన్నగారు మాకు తరచుగా చెప్తూ ఉంటారు. ఏ మాట అయ్యా అంటే, ఒరే నాన్న మీ పెద్దనాన్న గారితో నువ్వు ఉండాలిరా, ఆయన బాగా బలహీనం అయిపోయారు, అతనితో నువ్వు ఉంటూ ఆయన చేస్తున్న సేవా పరిచయంలో చేదోడు వాదుడుగా ఉండి చక్కగా నువ్వు ఆయన చెప్పిందల్లా చేస్తూ ఎదురు మాట్లాడకుండా వారు పెడుతుంది తింటూ వారు ఉన్నమని చోట చక్కగా ఉంటూ ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి డ్రమ్ము కంజర్లో మైకు చక్కగా పట్టుకొని వెళ్ళిపోవాలని చెప్పి నన్ను వాగు సెంటర్కి పంపించారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంతేగాని అంతేగాని ఇంకొక మాట నాకు చెప్పాలా మా నాన్నగారు, స్తోత్రం కలుగును గాక. అది దీంట్లో తర్వాత భాగంలో వచ్చిందండి. సహోదరి ప్రేమ, సహోదరుని ప్రేమ కలిగి ఉండాలి. ఏ బంధం అయితే ప్రభు మనకి ఇచ్చాడో ఆ బంధంలో మనం ఏ విధంగా ఉండాలి అంటే వాడిని కాపాడుకునే విధానంలో మనం ఉండాలి. ప్రాముఖ్యంగా ఒక బంధం అనేది ఏ విధంగా ప్రభు ఏర్పరచాడయ్యా అంటే, నువ్వు మరలా మనలో తిరిగి వెళ్ళేంత వరకు ఒక అన్న చెల్లి యొక్క బంధము, ఒక చెల్లి లేదా తమ్ముడికి బంధము, లేదా ఒక అన్న తమ్ముడికి బంధము ఏ విధంగా ఉండాలయ్యా అంటే, ఒకరికి సమస్య వస్తే ఇంకొకడు ముందుకెళ్ళిపోయే విధంగా ఉండాలి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఏ ప్రేమ చూపించిందంటే సహోదరుని ప్రేమ చూపించింది, సహోదరి ప్రేమ కూడా చూపించింది ఆమె. ఈనాడు నువ్వు నేను ఆ ప్రేమ కలిగి ఉంటావా చెప్పండి తల్లులారా. ఏమండి, మన తోబుట్టు గురించి పక్కన పెట్టి కానీ మన సంఘంలో ఒక ఆత్మీయత కలిగి ఉన్నాం. మనం సంఘంలో ఏంటమ్మా, మన సంఘంలో ఒక ఆత్మీయత కలిగి ఉన్నాం. సంఘము స్నేహంగా, సంఘంలో ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకున్నాం. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా చక్కటి ప్రేమ అనురాగాలతో ఉంటున్నారు. కానీ మందిరంలో ఉన్నంత వరకేమో ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ ప్రేమ అంతా కూడా వికటిస్తూ ఉంది. ఎందుకు ఆ ప్రేమ వికటిస్తూ ఉంది? ఎందుకని సహోదరి ప్రేమ కలిగి ఉండట్లేదు నువ్వు? ఎందుకు సహోదరి ప్రేమ కలిగి ఉండట్లేదు నువ్వు? ఎందుకు ఆ యొక్క బంధము, ఎందుకు ఆ యొక్క ప్రేమ, ఎందుకు ఆ అనురాగము వికటిస్తూ ఉందయ్యా అంటే, దేవుని ప్రేమ తెలిసిన వాడు సహోదరుని ప్రేమను తెలుసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలో ఏ ప్రేమ లేదంటే ముందుగా దేవుని ప్రేమ. అందరూ చెప్పండి అమ్మా, ఏ ప్రేమ లేదు మనలో? దేవుని ప్రేమ లేకపోతే అందరి మీదకి అడుగుతాం మనం. దేవుని ప్రేమ లేకపోతే కనుక సంఘంలో అందరితో గొడవలు పెట్టుకుంటాం. దేవుని ప్రేమ లేకపోతే కనుక సంఘంలో అంతా వైరమే మనకి. దేవుని ప్రేమ లేకపోతే కనుక ఎవరి దగ్గర మనకు మంచి పేరు ఉండదు. దేవుని పేరు లేకపోతే కనుక ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ మందిరంలో కొంతకాలం, ఆ మందిరంలో కొంతకాలం, ఆ మందిరంలో కొంతకాలం తిరుగుతూ మన జీవితం ఏ విధంగా మారిపోతాయి అంటే దేశ దిమ్మరగా మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి. నీవు ముందు ఎవరి ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్ గా సంఘములో ఉన్న వారి మీద ప్రేమ పెరిగిపోద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మీకు చిన్న ఉదాహరణ చెప్పి జాగ్రత్తగా వినండి. దీనమ్మ గారిని ఎవరన్నా, ఒకవేళ దీనమ్మ గారు కాస్త ఇప్పుడు అన్ని పనులు చేసుకుంటాం చక్కగా, ఆమె ఎవరి మీద ఆధారపడట్లేదు దీనమ్మ గారు. ఒకవేళ కనుక దీనమ్మ గారు ఏ పని చేసుకోకుండా కాస్త అక్కడే కూర్చొని స్థితికి ఒకవేళ వస్తే, రాకూడదు, ఒకవేళ వస్తే గనక తన ఇంటి వారు ఆమెను చూస్తారా? చెప్పండి. అదే డబ్బుంటే అంటే వారు డబ్బును చూస్తున్నారా, దీనమ్మ గారిని చూస్తున్నారా? ఎందుకు డబ్బు చూస్తున్నారు వాళ్ళు? ఒకవేళ కనుక దీనమ్మ గారు ఆ డబ్బంతా, స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఏ కష్టం లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ శ్రమ లేకుండా, చక్కకి చెమట కూడా వచ్చకుండా సులువుగా వచ్చే డబ్బు కాబట్టి దీనమ్మ గారి పాదాలకు కూడా దుమ్ము తగలకుండా కాపాడుకుంటారు. అవునా కదా? అదే డబ్బు లేకపోతే దీనమ్మ గారు రోడ్డు మీద, ఆమె ఇంటికి ముందు రోడ్డు మీదకు నిలబడరు. ఒకవేళ నిలబడితే కనుక దీనమ్మ పిలిచిద్దేమని భయం వాళ్ళకి. స్తోత్రం చెప్పండి బెగ్గరకి. చెప్పండి బెగ్గరకి. హల్లెలూయా. చిన్న ఉదాహరణ తల్లి, ఇది అంతే, తప్పుగా అనుకోమాకండి. డబ్బును అంత విలువగా చూస్తున్నావు కాబట్టి మనుషులకు విలువిస్తున్నావు కదా, అదే డబ్బు ప్లేస్ దేవుణ్ణి పెట్టు, ఆటోమేటిక్ విశ్వాసాల మీద ప్రేమ పుట్టుకొచ్చేది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు, గడ్డి చెప్పు. హల్లెలూయా. దేవుడి మీద ప్రేమ లేదు కాబట్టి నీ విశ్వాసమే, ప్రేమ, ఆప్యాయత నీకు లేకుండా ఉంది. ఒకవేళ బాధల్లో ఉన్నా, శ్రమలలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయనివంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడు సంఘం మీద ప్రేమను పెంచుకుంటాడు, ఎరుగుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఆమె ఎటువంటి ప్రేమ కలిగి ఉందంటే తన అన్న మీద ఎక్కువగా ప్రేమను పెంచుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవ మాట ఏంటంటే ఆమె కపటము లేనివంటి మనసు కలిగింది. ఏం లేదమ్మా, ఏం లేదు తల్లి, కపటము లేని మనసు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ప్రియ దేవుని సంఘం జ్ఞాపకం చేసుకోండి.
ఈనాడు చాలా వరకు కూడా ఈనాడు చాలా వరకు కూడా అంతెందుకు, ఉదాహరణకి మా పెద్దమ్మ గారు ఉన్నారు, గొప్ప సేవకులు, వాగు అనే ప్రాంతంలో గొప్పగా పరిచయం చేస్తున్నటువంటి గొప్ప దైవజనులు. ఆయన చేతి కింద ఎంతో మంది సేవకులు అయ్యారో. కొంతమంది సేవకులు దేవుని దర్శనము ద్వారా అనేక ప్రాంతాలకి సేవ చేస్తుంటే, ఇంకొంతమంది సేవకులు ఏం చేశారు అంటే, ఈ ఒక్కడే పాస్టర్ గారు ఇంతమందిని ఏమి వెళ్తారులే అని చెప్పి పాస్టర్ గారి మందిరం పైన ఇంకో మందిరం కట్టారు. వీళ్ళు ఏమంటారయ్యా అంటే, ఏమండి, గుడినే కాదు గుడిలో ఉన్న సిలువను కూడా మింగుతారు. అయ్యే కొరత ఏం లేదు ఇక. గుడినే కాదు గుడిలో ఉన్న సిలువను కూడా మింగేస్తారు వీళ్ళు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు గురువుకు తగినవని శిష్యులు కాదు, గురువుని ముంచే శిష్యులు కొంతమంది ఉంటారు. జాగ్రత్తగా రండి ఆ మాటలని. గురువుని మించే శిష్యులు కాదు, గురువుని ముంచే శిష్యులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఏ విధంగా అయ్యా అంటే, పాస్టర్ గారు భజన చేస్తూ ఉంటారు, పక్క నుంచి వాళ్ళు తెలియకుండా పక్కనే సంఘం పెట్టేసి ఆ సంఘాన్ని లాక్కునే శిష్యులు కూడా ఉంటారు. అట్లాంటి వారిని నేను చాలా దగ్గరగా చూశాను. ఎందుకనగా మా నాన్నగారితో నేను దాదాపుగా సంవత్సరం పై మాటనే ఉన్నా ఆయనతో. ఆయన వెనకాల ఉన్న చాలా మంది సేవకులు చాలా మంది అన్నారు, ఏమని తెలుసా, హానోకుని మీ వెనకాల తిప్పుకుంటున్నారు, ఒకవేళ మీ సంఘాన్ని కాజేస్తే, మీ మందిరాన్ని దొంగలిస్తే అని చెప్పి చాలా మాటలు అన్నారండి ఆ రోజుల్లో. కానీ హానోక్ అనేవాడు మాత్రమే మా పెద్దనాన్నగారు చాలా దూరంగా వచ్చేసాడు. ఎవరైతే ఈ మాటలు ఈ కోతలకు వచ్చాడో వాడే మా మందిరం, అనగా మా పెద్దనాన్నగారి మందిరం పైన ఇంకో మందిరం పెట్టాడు. మందిరం పైన ఇంకొక కొంపటి అంటే బాగుంటుందేమో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిచ్చి జనాలు విషయం ఏంటయ్యా అంటే, ప్రాముఖ్యంగా రే వీడు మా ఓడరా వాడు మా ఓడరా అని చెప్పి మన అనుకొని కూర పెట్టుకొని పక్కన పెట్టుకుని మందిరాలు పెట్టుకున్నారు అనుకోండి, దేవుడు చూస్తాడు, దెబ్బ కొడతాడు. గుర్తు పెట్టుకోండి. సంఘాల్లో మన జాతి వర్గంలో మొత్తం ఇట్లాంటివి ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. ఇట్లాంటి గిక్కుళ్ళు ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడో నొక్కేస్తాడు కిందకి. ఏం చేస్తాడు చెప్పండి? అందరూ చెప్పండి. అందరూ చెప్పరేంటి? అవునా కదా? నేను అందరింటికి వస్తున్నానా, కొంతమంది ఇంటికి వస్తున్నానా? యేసు ప్రభు వారు అందరు ఊర్లు తిరిగాడా, ఒక్కూరే తిరిగాడా? యెరూషలేములో ఉన్న జనాంగం అందరూ కూడా చాలా శ్రేష్టమైన వాళ్ళు, వారి పెద్ద కులస్తులు, పెద్ద గోత్రపు వారు కాబట్టి వారి దగ్గరికి రావాలని చెప్పి వారి దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే చిన్న ప్రాంతాలకి వెళ్ళాడా? ఏం దినమ్మ గారు, ఏం మరియమ్మ గారు, స్తోత్రం కలుగును గాక. అన్ని ప్రాంతాలు తిరిగాడు కాబట్టి నా తండ్రి కులాలకి మతాలకి అతీతుడని తెలుసు కదా మీకు. సో కాబట్టి సంఘము కూడా ఏ విధంగా ఉండాలయ్యా అంటే, ఒకవేళ సంఘాన్ని చీల్చే వాళ్ళు కానీ, సంఘాన్ని వ్యర్థమైన మార్గం నడిపించే వాళ్ళు కానీ సంఘంలో ఎవరైనా తయారైతే గనక వారిని చెప్పాలి. ఏమని తెలుసా, నాకు ఒక సంఘ కాపరి ఉన్నాడు, ఆ కాపరి నా తండ్రి నాకు ఇచ్చినటువంటి కాపరి, అతడు చాలా దృఢమైనటువంటి వాడు, అతడు సంఘాన్ని నడిపించగలిగినటువంటి వాడు, ఆ కాపరికి లోపడతాను కానీ ఇక ఎవరికి నేను లోపడిన మాట నీ నోట్లోంచి రావాలి. దేని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. హల్లెలూయా. అయితే గమనించండి, ఈ తల్లి ఏం చెప్పిందంటే, ప్రాముఖ్యంగా తన కుమారులకు, నానా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, మీరు వెళ్ళి రాజ్యాన్ని కాపాడాలి కానీ ఆ రాజ్యాన్ని సంతరించుకునే ఆలోచన మీకు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, గట్టిగా చెప్పాలి బిగ్గరగా. నాకు తెలిసినంత వరకు అయితే కనుక ఆమె చెప్పిన మాట ఏంటంటే 3 విషయాలు చెప్పుంటుంది ఆమె. తన బిడ్డలకు చెప్పినటువంటి 3 విషయాలు. నంబర్ 1, ఒకటో మాట ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజల యొక్క బాధ్యత మీది. ఏం చెప్పిందండి? అందరు చెప్పండి. నంబర్ 2, దావీదు క్షేమము మీది. ఏం చెప్పిందండి? వెరీ గుడ్. నంబర్ 3, దావీదు కొరకు మీ ప్రాణము సైతము వదిలిపెట్టండి. ఏం చెప్పిందండి? ఈ 3 మాటలు చెప్పిందండి వాళ్ళకి. ఈ 3 చెప్పింది వాళ్ళకి. మనమైతే ఏం చెప్తామంటే, హలో వినండి జాగ్రత్తగా, మనమైతే ఏం చెప్తామంటే, రే దావీదు గారు ఎవరో కాదు, మీ మేనమావరా, ఆయన తర్వాత ఆస్తి ఎవరిదే? రే కూతురు లేకపోయినప్పుడు కూడా
మీదే రాస్తంతా, మీరు చక్కగా వెళ్ళిపోండి, లోపల దూరండి, ముందు మెల్లిగా దూరండి. దూరిన తర్వాత ఒక చక్కటి స్థానాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ స్థానం ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజ్యాన్ని ఏర్పరచుకోండి. ఆ ప్రజలందరూ మీ వైపు మలుచుకోండి. మంచి మాటలు చెప్పండి. మంచిగా చక్కగా మీరు హ్యాపీగా వారితో ఉండండి. వారితో కలివిడిగా ఉండండి. కలివిడిగా తిరగండి. కలివిడిగా మాట్లాడండి. ప్రజలందరూ కూడా మీ ముగ్గురు బాగా వారి నోటి నిండా మీ మాటలు రావాలని చెప్పి అనేకమైన మాటలు చెబుతూ రాజ్యంలో ఎప్పుడు దావీదు గారు కొంచెం పక్కకి వెళ్తాడో, అబ్షాలోము ఉన్నాడు కదా, వాడితో పాటు మీరు కూడా చేరిపోయి సింహాసనం అధిగమిస్తే కనుక ఇగో ఈ మూల కూర్చొని చపాతీలు వేసుకునే బాధ మనకు ఉండవు. మనకే ఒకడు వేస్తాడు చపాతీలు. నేను స్తోత్రం కలుగును గాక. చెప్పలు దగ్గరికి హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఒకడు వాడి బాటలు తీసుకొస్తాడు, మనకి ఒకడు పళ్ళెం పెడతాడు, మనకి చేతి కడకన కూడా వస్తాడు. చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఏమండు స్తోత్రం కలుగును గాక. రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా తన తల్లి గారు చెప్పలు తన కుమారునికి. మనం చెప్పేస్తామేమో, లెక్క అయితే కనుక మనం చెప్పేస్తామేమో. ఆమె చెప్పలా. ఆమె చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి మీ ముగ్గురు. వెళ్తున్న వంటి విషయము లేదా వెళ్తున్న వంటి ప్రాంతము, అది ఎటువంటి ప్రాంతం మీకు తెలియదు. దావీదు గారి గురించి, నా సహోదరుని గురించి మీకు తెలియదు. ఒరే, మీరు ఆదమరిచినప్పుడు వెంటనే మీ ముగ్గురిని ఒకే ఒక్క ఏటికి చంపగలిగిన వంటి వారి దగ్గరికి వెళ్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళండి. నేను స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. ఒకవేళ కనుక మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ కొంతమంది చేస్తారు. ఏ వర్క్ అండి? బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు కొంతమంది. రాజ్యాన్ని చిన్న భిన్నం చేయడానికి, రాజ్యాన్ని చెప్పండి విచ్ఛిన్నం చేయడానికి, రాజ్యాన్ని చేల్చడానికి చాలా మంది ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారంటే ఒకవేళ చేస్తే కనుక దావీదు చెవిలో పడిందా, అల్లుళ్ళను కూడా చూడరు. నీతో పాటు మీ ముగ్గురితో పాటు అసలు మన వంశమే లేకుండా చేస్తాడు ఆయన. ఆయన సంగతి మీకు తెలియదు అన్నాడు. ఆయన సంగతి మీకు తెలియదు అని చెప్పింది ఎవరు? తన తోబొట్టు అయిన వంటి సెరుయ. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. వీరి మైండ్ లో ఎంత బాగా వెళ్ళిపోయింది అయ్యా అంటే, ఒకనొక దినమున ముగిచ్చేద్దాం. ఒకనొక దినమున అబ్షాలోము దావీదు గారిని చిత్రహింసలు చేస్తున్నాడండి. ఎన్నోసార్లు దావీదు గారిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దావీదు గారికి ఎంతో మంది శత్రువులను ఏర్పాటు చేసిన వారిలో అబ్షాలోము కూడా ఒకడు. ఎవరు అబ్షాలోము? ఎవరు దావీదు గారికి ఏమవుతాడండి? అవునా కాదా? వీళ్ళు ముగ్గురు కంట పడలేదంటారా? హలో, వీళ్ళు ముగ్గురు కంట పడలేదంటారా? ఈడు పడినా నోరు పూసుకొని కూర్చున్నారు. పడినా, ఎందుకంటే దావీదు చెప్పాడు ఏమని తెలుసా? రేయ్, ఆడేం చేసినా సరే వాడిని ఏం చేయమాకండి అన్నారు. ఆడేం చేసినా. కానీ వీళ్ళు ముగ్గురు కూడా అణచిపడి కూర్చుంటున్నారు. ఎందుకో తెలుసా? దావీదు గారిని ఎన్నిసార్లు చిత్రహింసలు పెడుతున్నాడో వాళ్ళ తల్లి ఏం చెప్పింది ముగ్గురికి? దావీదు గారి మీద ఏ మచ్చ గాని, దావీదు గారి మీద ఏ నింద గాని, దావీదు గారి మీద ఏ కడ్డం కానీ రాకుండా మీ ముగ్గురు పంపించింది కదా. ఈ ముగ్గురు మైండ్ లో అదే ఉంటుంది. ఇక ఈ ముగ్గురు మైండ్ లో అదే ఉంటుంది. కాలక్రమేణా ఒకడు వెళ్ళిపోయాడు. మీకు చెప్పాను కదండి, ఈ ముగ్గురులో ఎవరిని చంపాలన్నా ముందుగా ఎవరు వచ్చేవాడు కాదంట. ముందుగా ఎవడు వచ్చేవాడు కాదు. వెనక నుంచి ఒకడు చంపాడు ఒకడిని. ఆ చంపిన వాడు మూడోవాడు, అంటే చిన్నవాడు. ఆ చిన్నవాడు ఎవరయ్యా అంటే ఆసాహేలు. ఈ ఆసాహేలుని ఎవరు చంపారంటే అబ్నేరు అనే వ్యక్తి చంపేశాడు. ఆ చంపిన వెంటనే ఆ ఇద్దరికి వచ్చినటువంటి కోపం ఎటువంటిది అయ్యా అంటే, దొరికినట్టుగా శత్రువులందరూ చంపుకుంటూ పోయారంట ఇద్దరు కలిసి. అలా చంపుకొని పోయినటువంటి ఇద్దరు ఒక్కసారిగా ఒక దినమున ఎవరు దొరికారయ్యా అంటే అబ్షాలోము దొరికేశాడు. ఎవరు దొరికాడు? దావీదు గారిని వెంటాడుతున్నటువంటి అబ్షాలోము దావీదు గారిని చంపేందుకు, దావీదు గారిని హతమ చేయడానికి, ఆ సింహాసనమును ఎక్కి అధిగమించేందుకు ఆలోచిస్తున్న అబ్షాలోము ఎప్పటి నుంచో పన్నాగముతో, ఎప్పటి నుంచో ఆలోచనతో ఉన్న అబ్షాలోమునిక ఆ ప్రాణము తీర్చేందుకు బయలుదేరారు ఇద్దరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్షాలోము వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. దావీదు గారిని తరుముతున్న సమయంలో
కంచరగారం మీద వెళ్తున్నటువంటి అబ్షలోము తన పొడుగాటి వెంట్రుకలు ఉన్న ఆ జుట్టు ఏమైంది చెట్టులో ఇరుక్కొని ఆ కంచరగారం విడిపోయి ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడబడుతూ ఉండగా ఇది చూసిన వంటి యోవాబు ఏం చేశాడయ్యా అంటే టప్పా 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 అని చెప్పి 3 బాణాలు వేసేసి చంపేశాడంట. అప్పటికే దావీదు గారి దగ్గర నుంచి మాట వచ్చింది, ఏమని తెలుసా, ఆయన చంపమాకండి రా అని చెప్పి. అర్థమైందా? ఎవరిని చంపొద్దని? అబ్షలోం చంపొద్దు అని. వీళ్ళు అప్పుడు దాకా ఓపి పట్టి కూర్చున్నారు కదా. ఎందుకని? దావీదు గారిని వీడు ఎంత హింస పెట్టాడు, వీడు దావీదు గారిని ఎంత, అసలు దావీదు గారు సగం నిద్రపోకుండా ఆలోచించిన కారణం వీడే. కాబట్టి దావీదు గారి మాట విన్నో, నేను ఎవరి మాట వింటానంటే నా తల్లి చెప్పిన మాటను మాత్రం వింటానని చెప్పి ఆ తల్లి చెప్పిన మాటకు లోబడిపోయి అబ్షలోము ఒకవేళ లేకపోతే కనుక దావీదు గారు చక్కగా సుఖంగా నిద్రపోతాడు, ఇలా పరిగెత్తే ఎవరు ఉండదు, కొడుకు కాబట్టి చంపలేకపోతున్నాడు, ఇక మనమే మొత్తం తీసుకోవాలని చెప్పి ఏం చేశాడంటే చక్కగా ఇల్లు తీసుకున్నాడు, 3 బాణాలు వదిలేశాడు. ఆ లోపు గుచ్చుకుపోగా వాడేమైపోయాడు. ఎవరా చంపిందే అబ్షలోము? నేను దావీదు అడుగుతూ ఉండగా అప్పుడు చెప్పారు సైనికులు, అయ్యా ఎవరో కాదు, మీ అల్లుడైన యోవాబు చంపేశాడు. పిలిచారు యోవాబుని. యోవాబు, ఎందుకు చంపావురా? నా తల్లి నాకు చెప్పింది, నీవు సుఖంగా నిద్రపోయి చాలా రోజులయ్యింది, అది మాత్రమే నా మైండ్ లో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు దగ్గరికి హల్లెలూయా. సో కాబట్టి దావీదు గారు ఏమనలా అతనికి, ఏమనలే. ఎందుకంటే అబ్షలోం చేసినటువంటి కాటికలు, అబ్షలోం చేసినటువంటి పనులు దావీదు గారికి చాలా సార్లు కోపం రేపెట్టినప్పుడు కూడా అతను దావీదు గారు ఏమి చేయడం పరిస్థితి వల్ల ఇదిగో ఈ యొక్క తల్లి గారు ఎవరు సెరూయా చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని తన కుమారుడు ఏం చేశాడంటే అతనుకున్న శత్రువును సంహరించి దావీదు గారికి ఉన్న శత్రువును తగ్గించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. అయితే ఈ సెరూయా దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాముఖ్యంగా దేవుడి మందిరానికి మనం పంపిస్తున్నామంటే నీవు నీ బిడ్డలకు నేర్పించాల్సిన విషయం ఏంటంటే, బిడ్డలారా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా దావీదు యొక్క మందిరము, దావీదు యొక్క నివాస స్థలము ఏమైతే వదిలిపెట్టకుండా వారు 3 ఉన్నారో, దేవుని ఆలయంలో కూడా నీ కుమారులు నీ కుమార్తెలు వదిలిపెట్టకుండా దీనికి అంటి పెట్టుకుని ఉండాలని నేర్పించాలి నీ బిడ్డలకి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో ఏ విధమైన క్రైస్తత్వం వచ్చిందని దేని బిడ్డలారా, మనకు తెలియకుండానే మన జీవితాలని, మనకు తెలియకుండానే మన గురించి, మనకు తెలియకుండానే మన కుటుంబాల గురించి అనేకమైన రూమర్స్ స్ప్రెడ్ చేసి సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా మంది కంకరం కట్టుకుని మందిరానికి వస్తూ ఉన్నారు. అటువంటి వార్త తస్మాత్ జాగ్రత్త. ఇది మన ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంఘం అడుగు పెట్టాలి. ఎందుకనగా ఇక్కడికి వస్తున్నవంటి నీవు ఎవరి గురించి పనిచేస్తున్నావు అయ్యా అంటే దేవుని కోసం పనిచేస్తున్నావు. ఆయన మందిరానికి వస్తున్న నీవు వ్యర్థమైన ఆలోచనతో వ్యర్థమైన చేష్టలు చేస్తే గనక ఆయన ఊరికి వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ దావీదుని క్షమించి వదిలేస్తాడేమో కానీ నా పరమ తండ్రి క్షమించి వదిలే దేవుడు కాదు ఆయన. ఎవరైతే ఆయన మందిరం మీద కానీ, ఎవరి తన ఇష్టమైన విశ్వాసం మీద కానీ, ఎవరైతే తన ఇష్టమైన తన ప్రీతి కలిగినటువంటి సేవకుల మీద కానీ ఒకవేళ ఆ సేవకుని పతనం చేయాలని కానీ, ఆ సంఘాన్ని పతనం చేయాలని కానీ ఒకవేళ ఏదైనా ఆలోచన పన్నాగలు పనితే గనక ఆ ఆలోచన నెరవేరక మునిపే వారి పతనాన్ని దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి దగ్గరగా, చెప్పండి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నీ కుమారులను, నీ కుమార్తెలను, నీ భర్తని లేదా నీ గంటి యజమానురాల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా నడిపించాలంటే దేవుని కోసం మాత్రమే పెంచాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, చూసావు తల్లి, బ్రతుకుతా క్రీస్తు అయితే, చావైతే. ఇలా పెంచాలి నీ బిడ్డల్ని. స్తోత్రం చెప్పండి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పెంచాలండి? బ్రతికితే దేవుని కోసం, చచ్చిపోతే చెప్పవేంటి? ఆ దావీదు గారి ప్లేస్ లో దేవుని ఊహించుకో ఒకసారి. నువ్వు
ఆ దేవునికి, ఆయన మందిరముకు సంరక్షకుడిగా నువ్వు ఉండాలి యేసునామంలో. నీవు మాత్రమే కాదు, నీ బిడ్డలు ఉండాలి. నీ బిడ్డలు మాత్రమే కాదు, నీ కుటుంబం ఉండాలి. అది దేవుని సమక్షంలో, దేవుని యందు అద్భుతంగా ఆ మందిరాన్ని కాపాడుకునే విధానంలో నీవు, నీ ఇంటి వారు ఉండాలి. నీ మనసుకు తోచిన మంచి పనులు చేయడానికి వీల్లేదు. దేవుడు చెప్పిన మాత్రమే నువ్వు చేసుకుంటూ పోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా మంది అనుకుంటుంటారు, ఏమో తెలుసా, ఈ పాస్టర్ గారు ఇంతగా చెప్తూ ఉంటాడు, ఆ పాస్టర్ గారికి అసలు ఏమి రాదు, ఆ పాస్టర్ గారికి అసలు ఏవి రావు, తా అంటే తూ రాదు, తూ అంటే తా రాదు. ఏమండి, ఇట్లాగే అనుకుని పాపం వారి జీవితాన్ని మూడుబారి జీవితంగా మార్చేసుకుంటున్నారు చాలా మంది. చెప్పాలంటే అసలు విషయం ఏంట్రా అంటే, ముందు ఎవరికైతే పాస్టర్ గారికి ఏం రాదురని చెప్పుకుంటూ పోతున్నాడో ఆడికి అసలు ఏమీ రాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబుల్లో ఎన్ని పుస్తకాలు చెప్పరా అంటే చెప్తాడాడు, ఏమండి చెప్తాడా? కానీ ఎవరైతే బైబిల్ గురించి, ఎవరైతే సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటాడో నిజంగా వాడికి బైబిల్లో ఉన్న పుస్తకాల గురించి కూడా తెలియదు వాడికి. అవునంటారు కాదంటారా? హలో హలో, అవునా కదా? నిజంగా బైబిల్ గురించి తెలిసిన వాడు ఎవరు నోరు మెరపడండి. వాడు ఏ విధంగా ఉంటాడు అంటే అణిగి మణిగి ఉంటాడు. ఎలా ఉంటాడు? అన్నీ ఉన్న ఎస్తరు ఎలా ఉంటుందండి? ఏవి లేని ఎస్తరు ఎలా ఉంటుందండి? ఇక్కడ అన్నీ ఉన్న ఎస్తరవా నువ్వు, ఏవి లేని ఎస్తరవా? నువ్వు ఎగిరిగిరి పడుతున్నావంటే గనక నీవు, నీలో దేవుని ఆత్మ ఫలములు ఏమీ లేకుండా ఎగిరిగిరి పడుతున్నా అర్థం. ఆత్మ ఫలములో ఉన్నవాడు ఎగిరి ఎగిరి పడడు. ఆత్మ ఫలములో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, అన్ని ఉన్న ఎస్తర ఎలాగైతే అణిగి మణిగి ఉంటుందో ఆ రీతిగా ఉంటాడు. ఆ రీతిగా ఉన్నవాడు దేవుడికి కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. చూసావా, తెర వెనకాల ఎంత పని చేసిందో ఏమా? హలో, తెర వెనకాల ఉండి ఎన్ని కార్యాలు చేసిందో మనం కూడా తెర వెనకాల ఉండి ఏ కార్యాలు చేయాలంటే మంచి కార్యాలు చేయండి, దరిద్రమైన పనులు చేయమాక, లేని పని కూడా. ఏడు వింటారు తల్లి, కొంతమంది తెర వెనకాల ఉండి చేస్తూ ఉంటారు. తెర వెనకాల ఉండి సంఘాన్ని చెల్లుతూ ఉంటారు. తెర వెనకాల ఉండి పాస్టర్ గారి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. తెర వెనకాల నుండి పాస్టర్ గారి కుటుంబాన్ని గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. తెర వెనకాల నుండి విశ్వాసుల గురించి, ఎవరి గురించి అండి? విశ్వాసుల గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ తెర వెనకాలమైనటువంటి ఉపయోగం లేని జీవితాలను బయటికి రండి. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని పనిలో తెర వెనకాల ఉండు. అప్పుడు పరిశుద్ధాత్మనికి ఉనికిలో దేవుడిని ముందు నువ్వు ముందే ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు తెర వెనకాల ఉండి పనిచేయి, కానీ నీవు ఎవరికి కనబడాలి అంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముడికి మాత్రమే కనబడాలి. మనుషులకి నువ్వు ఎంత సహాయం చేసినా, మందిరంలో నువ్వు ఎంత కష్టపడినా, మందిరం గురించి నువ్వు ఎంత ఆలోచించినా, మందిరంలో నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, నువ్వు చేసిన పనులు 10 మందికి చెప్పుకోమాక, నువ్వు చేసిన పని పరిశుద్ధాత్ముని మాత్రం చూడాలి. ఆయన మాత్రం చూడాలా. చాలా మంది అంటూ ఉంటారు, చిన్న చిన్న విషయాలు రాగానే, పాస్టర్ గారికి నేను ఎంత చేశానో అనుకుంటారు. పాస్టర్ గారికి నువ్వు ఎంత చేసావు? ఎవరు చేశావు? నువ్వు పాస్టర్ గారికి చేసావు, దేవుడు చేసావా? ఏమండి చెప్పమ్మా, ఏ కొన్నారావు చెప్పు. ఎవరు చేసావు నువ్వు? దేవునికి చేసావు, పాస్టర్ గారికి కాదు. ఎవరు చేసావమ్మా నువ్వు? ఎస్. ఈ మందిరంలో నువ్వు ఏ కార్యం చేసినప్పుడు చాలా మంది, అబ్బో అయ్యగారండి మీకు తెలియదు అయ్యగారండి, ఆ మందిరంలో భోజనం ఉండడం నేనే, వడ్డించడం నేనే, నీళ్లు పోయడం నేనే. ఒకడు సాంబార్ అడుగుతాడు, సాంబార్ తీసుకొచ్చేది కూడా. ఒకడు పచ్చడి నా స్టేజ్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నా ఉద్యోగాలు ఏంటి, నా వ్యవహారం ఏంటి, ఆడవాళ్ళు పచ్చడి అనడానికే. పాస్టర్ గారు మీకు తెలియట్లే అయ్యగారు నా సంగతి, ఆడవాడు పచ్చడి అక్కడ ఏంటండి, నా నెలకు 2 లక్షలు సంపాదిస్తాను నేను, ఆడికి పచ్చడి ఉద్యోగం పెంచే అట్లాంటి బతుకు మాకొద్దు అనుకున్న వారు దయచేసి మందిరం నుంచి వెళ్ళిపోతే పాస్టర్ గారికి ఎంతో ఆనందం. అట్లాంటి వాళ్ళు అభిషేకము లాంటి వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తాను చెడ్డ కోతి వనమంతా ఏం చేసిద్దంటండి? ఏం చేసి శిరీష? స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. చేతులు పైకి లేపు, అందరూ చేతులు పైకి లేపండి. పైకి లేపండి అందరూ.
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాప వినయ్ కూడా అవకాశం ఇవ్వాలి కదా, అవునా కాదా చెప్పు మరి. అంత కాస్ట్లీ కెమెరా చేతిలో పెట్టావు మనోడికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలు గమనించండి, ఈనాడు ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలి అంటే సెరూయా లాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? సెరూయా లాగా ఉండాలి. నీవు నీ ఇంటి వారును యెహోవా యందు బానిసలుగా బతికితే ఎవరికి నువ్వు బానిసగా మారవు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి నువ్వు బానిసగా మారవు. దేవునికి లోబడిపోతే ఈ లోకంలో ఎవరికి లోబడాల్సిన అవసరము లేదు. దేవుని నమ్మితే ఈ లోకంలో ఎవరికి నువ్వు నమ్మాల్సిన అవసరము లేదు. ప్రభువాని ఇష్ట దైవంగా నువ్వు పూజిస్తే ఈ లోకంలో ఎవరిని కూడా ఆరాధన చేయాల్సిన అవసరము. దేవునికి స్తోత్రం చెప్పని దగ్గరగా. హల్లెలూయా. దేవుడి కృప సమాధానం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. చక్క అందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం. చక్క అందరు కళ్ళు మూసుకోవాలి. నిజంగా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడారు ఒక స్త్రీ జీవితం పట్ల. సెరూయా ఏ విధముగా తన కుమారుల్ని చక్కగా తన సహోదరుడైనటువంటి దావీదు గారికి సైనాధ్యక్షులుగాను అంగరక్షకుడుగాను ఏ విధంగా అయితే మలిచిందో అదే విధముగా మనం కూడా మన కుటుంబాన్ని మలచాలి. దేవునికి ఏ విధంగా నీ కుటుంబము సాగిలపడాలో, దేవునికి ఏ విధంగా మీ కుటుంబము ఆధారపడాలో ఆ విషయాల గురించి దేవుడు చక్కగా మనందరికీ చెప్పబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. స్తుతి అని పలకండి, ప్రభువుని కనపరచండి. స్తుతి అని పలకండి, ప్రభువుని కనపరచండి. ప్రియ దేవుని సంగమా, అందరు కళ్ళు మూసుకోవాలమ్మా. తల్లులారా అందరూ కళ్ళు మూసుకొని దయచేసి స్తుతి అని పలకండ్రా. అందరికీ చక్కగా అమ్మా ప్రభువారు మన మధ్యలో ఉండి ఆయన బోధించినటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించాలి. నిజంగా మనము కూడా ఈ సెరూయా చేసినటువంటి కార్యాన్ని మనం కూడా చేయాలి. బైబిల్ గ్రంథంలో ఆమె గురించి తక్కువగా రాయబడి ఉంది. ఎందుకంటే ఆమె తెర వెనకాల చేసినటువంటి కార్యముల గురించి దేవుడే ప్రస్తావిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనతో బోధించాడు. తన కుమారులు ఏ విధంగా మలిచిందో, తన కుమారులు ఏ విధంగా దావీదు గారి రక్షణకర్తగా ఉంచిందో, నిజముగా సైన్యములకు అధిపతి యెహోవా చేయాల్సినటువంటి పనిని ముగ్గురు వ్యక్తుల ద్వారా దేవుడు జరిగించాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందా. స్తుతి అని పలకండి అమ్మా. స్తుతి అని పలకండి ప్రతి ఒక్కరు కొడుతులారా. అందరూ స్తుతి అని పలకండి. గట్టి పలకాలి. ఏమొస్తున్నారా? మోకాలైండే మోకాలే. ప్రతి ఒక్కరు కలిసి చక్కగా అందరూ మోకాలు వేయాలి. ఎవరు వస్తారు? అందరూ ముసోళ్ళు కాదుగా మీరు. మోకాలేయండి. దేవుడు మీ మోకాలు ముట్టునుగా కేసునామంలో. స్తుతి అని పలకండి రా అందరూ కలిసి. స్తోత్రం అంటే స్తుతి అని పలకని. దేవాది దేవుని యొక్క అద్భుతమైన కృప మనకు రావాలి. నిజముగా మనము కూడా దేవుడు యందు అయ్యా ఇక మేము బ్రతుకుతే మీకోసం బతుకుతామయ్యా, మీకు బానిసలుగా ఉంటామయ్యా, అయ్యా మిమ్మల్ని ప్రేమించే వారిగా ఉంటామయ్యా అని ప్రతి ఒక్కరు కలిసి దేవుని నామని కనబరచాలి. ప్రతి ఒక్కరు కలిసి ప్రభువుని స్తుతించండి. స్తుతి అని పలకండి అమ్మా. అందరూ కలిసి చక్కగా స్తుతి అని పలకాలి. ప్రతి ఒక్కరు పలకాలి. స్తుతి అని పలకండి. యేసయ్యా మీకే స్తోత్రములు ఆయన అంటూ ఆ దేవాది దేవుని నామం కనబరిచింది. ప్రభువా మీకు వందనాలు, తండ్రి మీకే వందనాలు, దేవా మీకే స్తోత్రములు. ఈ యొక్క ఉదయకాల వేళలో ఈ ఆదివారపు సమయమున మేము కూడా తండ్రి నాయన ఆ ముగ్గురు వీరులు ఏ విధంగా అయితే దావీదు గారిని కాపాడుకున్నారో మేము మా కుటుంబీకులం ప్రభువా మిమ్మల్ని మా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి, మా ప్రార్థన బలమును కాపాడుకోవాలి, మా ప్రార్థన జీవితము కాపాడుకోవాలి. మీరు మా కొరకు అయ్యా ప్రతి వాక్యముతో మా హృదయంలో కాపాడుకునే స్థితిని మీరు మాకు దయచేయండి స్వామి అంటూ ప్రతి ఒక్కరూ కలిసి ప్రార్థనలో ఉందా. అందరూ ప్రార్థనలో ఉండాలి.
వాక్యము నిమిత్తమే మన మధ్యలో, వాక్యము నిమిత్తం మన మధ్యలో ఎస్తేరామ గారు ప్రార్థన చేస్తారు. చేయమని ప్రార్థన చేయాలి. వాక్యం గురించి ఏమో ప్రార్థన కుదిరితే మైకి ఉండ ఆమెకి. ఆమేన్, 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 ఆమేన్. ప్రతి ఒక్కరు చక్కగా ప్రార్థనలో ఉందాం. దేని పెట్టారా చక్క అందరూ కూడా రహస్యం ఆకాశం వైపు చాపి అందరూ కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వంటి విషయాల గురించి ఒక్కసారి మనం అందరం కలిసి నామర వేసుకుందాం. సెరూయా వంటి జీవితం మనం కలిగి ఉండాలి. సెరూయా వంటి జీవితం మనం కలిగి ఉండాలి. అందరూ కలిసి చక్కగా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరికి కుదిరితే కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. అందరు చక్కగా కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. అందరు కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. జీవం కలిగిన వంటి దేవుని యందు మనమందరం కూడా ప్రభుని యందు స్తుతించాలి. మనమందరం కూడా ఆయనను గణపరచాలి. యేసయ్యా మీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా. యేసయ్యా మీ కృపతో మమ్మల్ని బలపరచండి అయ్యా. యేసయ్యా మీ కృపతో మమ్మల్ని దీవించండి అయ్యా. నీ ఆత్మ కార్యము జరుగును గాక. నీ ఆత్మ కార్యము జరుగును గాక. జరుగును గాక స్వామి అని ఘనమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న వినయ చక్కగా ప్రార్థన నడిపిస్తూ ఉండగా అందరం కలిసి మనం అందరము ప్రార్థనలో ఎక్కువ వేద్దాం. ప్రార్థనలో ఉందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నిన్న నేను ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. మీకు ఇప్పుడు వరకు మీ సేవకు నిలబెట్టుకుని మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకున్నారయ్యా. మీ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు అన్నారు అయ్యా, వచ్చిన వారందరూ మీరు దీవించండి, ఆశీర్వదించారు, కావలసిన అక్కల కుదరు మీరు తీర్చండి ప్రభా. మీకు అన్నారయ్యా. మరి ఏదైతే మీ నాన్న పేరుతో ప్రార్థన చేస్తున్నారు ప్రభా, సమస్తం మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. మీకు అన్నారయ్యా. అయ్యా మీకు అన్నారు ప్రభా, మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీ స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరు సత్యమైన వాక్యంలోకి సర్వసత్యంలోకి మీ వారితో ప్రభా చూపించండి ప్రభా. మీకు అన్నారయ్యా. అయ్యా మీకు ప్రభా. ఏ రీతిగా మోసకు తోరై ఉన్న దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీ స్తోత్రాలు ప్రభా. మీకు సేవకుల ప్రభా. అయ్యా మాతో మాట్లాడి ప్రభా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మంచి ప్రభా మీ స్తోత్రాలు అయ్యా స్త్రీ గురించి తన పిల్లలకి ఏ రీతిగా బోధించిందో ప్రభా. ఏ నాటికల సంఘాల్లో ప్రభా అయ్యా మీకు మా పిల్లలకు భవిష్యత్తులో గల ప్రభా మేము నేర్పించి ప్రభా అనేక మందిని మీ వైపు తిప్పుతా కృప చూపించింది ప్రభా. అయ్యా చిన్ననాటి నుంచి ప్రభా మా పిల్లలను ప్రభా మీ ఎందుకు భయపట్లు కలిగి చదువు కృప చూపించింది ప్రభా. మీకు అయ్యా. అయ్యా నాలుగు సమయాలు ఏ రీతిగా మీ స్వరమైనారో ప్రభా. అయ్యా ఈ చిన్ననాటి నుంచి ప్రభా మీకు కొన్నాడు. తన తల్లి ఏ రీతిగా తన పిల్లలకు నేర్పించిందో ప్రభా ఆ రీతిగా ప్రభా ప్రతి ఒక్క పిల్లలను ప్రభా మీ స్వరమైన ప్రభా మీరు వద్దులతోకి కృప చూపించింది ప్రభా. మీకు ప్రతి ఒక్కరు మీ ఆత్మతో ప్రభా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభా వారి ప్రయాణం చేస్తూ కృప చూపించింది ప్రభా. సంఘాన్ని మీరు దీవించింది, ఉన్న వారందరూ మీరు దీవించండి. మేమందరూ సర్వసత్యంలోకి మేము ప్రవేశించారు ప్రభా. సత్యమైన మార్గంలోకి ప్రభా అయ్యా మేము మాట్లాడేటప్పుడు కానీ ప్రభా మేము అయ్యా మీకు అయ్యా ఏ విషయంలో
అన్ని విషయాల్లో మీరు ఘనత పొందాలి ప్రభావ. మనం చూసి అన్ని విషయాల్లో మీరు మహిమ పొందుకోవాలి ప్రభావ. మా విషయంలో ప్రభావ మీరు కొన్నారయ్యా. ఎవరికి నీ ధన్యత, ఎవరికి నీ భాగ్యం మీరు మాకు అనుగ్రహించారయ్యా. ఈ సమయం రేఖ, ఈ గడి రేఖ అనేక మందిని ఎదిరించారు ప్రభా. కేవలం నీ కృప, నీ ప్రేమ మాత్రమే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచింది. ఆ విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. మీకు కొన్నారయ్యా. అయ్యా మరి కొన్నాను చెల్లించుకున్నాం ప్రభు. వచ్చిన వారందరినీ మీ ఆత్మతో నింపండి, మీ స్వరముతో వారికి ఎనుగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. మీకు కొన్నాను. వాళ్ళందరూ సత్యమైన మార్గంలోకి వెళ్ళి సర్వసత్యంలోకి మీ వెనక కృప చూపించండి ప్రభావ. మీకు కొన్నారయ్యా. అదే రీతిగా పరిశుద్ధాత్మ స్తోత్రాలు అయ్యా. ఎవరి గురించి మేము మాట్లాడుకోకుండా, సేవకు కుటుంబం గురించి మేము మాట్లాడుకోకుండా, సత్యమైన వాక్యము కొరకు సర్వసత్యంలోకి మేము ప్రవేశించడానికి, నిత్యమైన రాజ్యంలోకి మేము వారసులు అవుతాకి, మీ హృదయంలో సోతు సంపాదించుకుంటాకి మేము పరిగెడతా కృప చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీకు ఉన్నారయ్యా. అయ్యా ఒక దినాన తీర్పు, సంఘానికి తీర్పు ఉందని సెలవించే ప్రభా. ఆ తీర్పులో ప్రభా మేము నిర్దోషిగా కాకుండా ప్రభా, అయ్యా నిష్కంపరంగా కాకుండా ప్రభా మేము ఉంటాకి కృప చూపించండి. మీకు స్తోత్రాలు ఆచరించుకున్నాం ప్రభా. మీకు అన్నారయ్యా. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నాను. నిత్య తండ్రి సమాధానత మీకు స్తోత్రాలు అయ్యా. మీకు అన్నారు ఎవరికి నీ ధన్యత, ఎవరికి నీ భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఈ చిన్న ప్రార్థన పాఠం చేసుకోమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు ప్రభువా మీ ఆత్మ కార్యముతో, మీ పరిశుద్ధాత్మనితో అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములయ్యా. సెరూయ అనే జీవిత ఏ విధమైనటువంటి ప్రణాళిక, ఏ విధమైనటువంటి ప్రార్థన తీరు కలిగి ఉన్నారో, వారి కుమారులను ఏ విధంగా వారిని ప్రభా పెంచి పోషించి అద్భుత రీతిగా దావీదు గారికి తండ్రి ప్రభా అయా రక్షకుడిగా ఏ విధంగా ఏర్పరచుద్దో, అదే రీతిగా మా కుటుంబాన్ని కూడా ప్రభా మీకు తండ్రి నాకు ఇష్టమైన వారిగా వాళ్ళని ప్రభా మరచేలాగా పెంచేలాగా సహాయం అంద చేయమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. ఘనమైన కార్యం జరుగును గాక తండ్రి నాయన. ఈనాడు తండ్రి ప్రభా మా జీవితాల్లో ప్రభా అయ్యా మేము తెర వెనకాల మీ పరిచయం చేసుకుంటూ పోతూ ఉండాలి తండ్రి నాయన. చాలా మంది ప్రభా నీ పని చేసుకుంటూ అయ్యా తండ్రి ప్రభా అనేకమైన వారికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు తండ్రి నాయన. అటువంటి జాబితాలో మేము ఉండకూడదు ప్రభా. మేము మీ ఎడల ఏ కార్యము చేసినా అది మీ యొక్క తెర వెనకాల మాత్రమే మేము కనబడాలి ప్రభా. పరిశుద్ధాత్ముడా ఈ లోకంలో ఉన్న వారు మీకు కనబడకపోయినా నీ కంట మాత్రమే కనబడే సహాయం అందచేయండి ప్రభా. ఈ వారమంతా కూడా తండ్రి నాయన నా సంఘంలో ఎటువంటి బాధలు గాని, సమస్యలు గాని, ఇబ్బందులు గాని రాకుండా అయా సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి నడిపించి శక్తితో బలముతో నింపి వారికి కావాల్సిన ప్రతి అవసరములు వారు చక్కగా తీరుస్తూ వారు వెళ్తున్న ప్రయాణాలతో వారు తోడుగా నీడుగా ఉంటూ తండ్రి మీకు స్తోత్రం కలుగునుగాక అయినా అయా నీ సాక్ష్యాన్ని కోల్పోకుండా వాక్యాన్ని ప్రేమిస్తూ అయా ప్రార్థన కూడిక చక్కగా హాజరవుతూ కూటమనంగానే ప్రభు ప్రార్థనకి వచ్చే కృప అనుగ్రహిస్తూ నూతనమైన వారి సంఘానికి నడిపిస్తూ ఈ మందిరం నిర్మించమని మా ప్రార్థన ఆలకించమని మేము చేస్తున్న ప్రయాణాలు చేస్తున్న వంటి అయ్యా పరిచర్య వెళ్తున్న ప్రయాణాలు ఇదిగో తండ్రి ప్రభు ఈ వారంలో మేము వెళ్తున్న సుదీర్ఘమైన ప్రయాణాలు తండ్రి ఆయన మీరు మాతో ఉండి అయా అద్భుతమైన కృప మాకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము నా పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం సన్నిధి ఎప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులు కూడి ఉన్న సంఘముతో సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తమే ప్రభు, యేసు రక్తమే ప్రభు, యేసు నామములు సంపూర్ణమైన విజయమును చేకూరును గాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు నందు మీ అందరికి నా వందనాలు తల్లి. మంచిది ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.